ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 90వ భాగం. అనుకున్నట్టుగానే మణికర్ మోక్ష వైపు మరోసారి తిరిగి చూడలేదు. కానీ తన ఆలోచనలలో మాత్రం మోక్ష తిష్ట వేసుకొని కూర్చుంది. ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాడు. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. జాబ్ కూడా ఫైనల్ అయ్యింది. ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీలో తనకి మిగిలి ఉన్న లీవ్స్ అన్ని ఉపయోగించి టోటల్ గా రిజైన్ చేశాడు. మరో వారం రోజుల్లో ఆ ఆఫీస్ నుంచి బయటికి కూడా వచ్చేస్తాడు. ఇదంతా వారం రోజుల్లో జరిగిపోయింది. మోక్ష కూడా మణికర్ వచ్చిన తర్వాత రోజు నుంచి ఆఫీస్ కి వెళ్తుంది. కానీ మణికర్ వైపు చూడటం లేదు, మాట్లాడటం లేదు. ఎప్పుడు ముభావంగా ఉంటూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. మణికర్ కూడా తనని పట్టించుకోవటం లేదు. కానీ హారికని చూస్తున్న ప్రతిసారి దానికి మోక్ష విషయంలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకు వస్తూ హారిక దగ్గరికి వెళ్ళలేకపోయేవాడు. నిదానంగా హారికకి మరింత దూరం అయ్యాడు మణికర్. హారిక మణికర్ని ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావని ఎన్నిసార్లు అడిగినా వర్క్ స్ట్రెస్ అంటూ తప్పించుకునేవాడు. ఇదంతా చూస్తూ ఉన్న పరమేశ్వరన్ గారికి అనుమానం వచ్చి ఒకరోజు మధ్యాహ్నం వేళ మణికర్కి ఫోన్ చేసి తన ఆఫీస్ బయట ఉన్నాను, వచ్చి కలవమని చెప్పటంతో మణికర్ అయోమయంగానే బయటికి వచ్చి పరమేశ్వరన్ గారిని చూసి, ఏంటి నాన్న, ఎప్పుడూ లేనిది నన్ను కలవటానికి వచ్చారు, అది కూడా ఈవేళ ఆఫీస్ దగ్గరికి వచ్చి మరి అని అడిగాడు అయోమయంగా. నీతో కొంచెం మాట్లాడాలి మణికర్, నాతో రా అంటూ ఆ ఆఫీస్ పక్కనే ఉన్న రెస్టారెంట్ కి వెళ్లి మీల్స్ ఆర్డర్ ఇచ్చి మణికర్ వైపు సూటిగా చూస్తూ, నువ్వు పబ్ కి వెళ్ళిన రోజు ఏం జరిగింది మణికర్? అసలు ఎందుకు ఆ రోజు నువ్వు ఇంటికి రావటానికి లేట్ అయ్యింది? క్లారిటీగా చెప్పు. రోజు రోజుకి నీ బిహేవియర్ చూస్తూ ఉంటే ఎందుకో నువ్వేదో చేశావని అనిపిస్తుంది అని గంభీరంగా అడిగారు. మణికర్ ముందు తడబడిన వెంటనే తనని తాను సంభాళించుకొని, నిజంగానే నేనేమి చేయలేదు నాన్న. ఆ రోజు నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ జరిగింది. పబ్ కి వెళ్ళేటప్పుడు ఫోన్ రావటంతో వెంటనే బయలుదేరి వెళ్లాల్సి వచ్చింది. నైట్ అంతా హాస్పిటల్లోనే ఉన్నాను. అందుకే ఉదయం హారిక మీద చిరాకు పడ్డాను. మీకు చెప్పటం ఎందుకని చెప్పలేదు. అంతే, అంతకు మించి ఏమీ లేదు నాన్న అని అన్నాడు. మరి ఎందుకు హారికతో నువ్వు సరిగా ఉండటం లేదు? ఈ మధ్య నీ కూతుర్ని కూడా నువ్వు సరిగా చూడటం లేదు, ఏమైంది అని సూటిగా చూస్తూ అడిగారు పరమేశ్వరన్ గారు. అది నాన్న, నేను హారికకి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే అమ్మ గొడవ చేస్తుంది. అందుకే హారిక మీద కోపంగా ఉన్నట్టు నటిస్తున్నాను. అలా ఉండటం వల్లే వారం రోజుల నుంచి అమ్మ ఏ గొడవ చేయటం లేదు. అంతకు మించి ఇంకేమీ లేదు నాన్న. ఇక నా కూతుర్ని అంటే చూస్తున్నారు కదా, కొత్త జాబ్ కోసం హడావిడిగా తిరుగుతున్నాను. అందువల్లే కొంచెం బిజీ అయ్యి యశస్విని పట్టించుకోలేదు. అయినా మీ కొడుకు మీద మీకు అనుమానం ఏంటి నాన్న ఇంత అని అసహనం నటిస్తూ అడిగాడు. ఎందుకంటే నీ బుద్ధులన్నీ నీ తల్లివి కాబట్టి అని చిరాకుగా అంటూనే, నువ్వు చెప్పిన రీజన్స్ నిజమవ్వాలి అని కోరుకో మణికర్. అలా కాకుండా అబద్ధం చెప్పావని తెలిసిందంటే నా సంగతి దేవుడెరుగో. విశాల్ సంగతి తెలుసు కదా, అక్కడికక్కడే నరికేస్తాడు నిన్ను అని గట్టిగా వార్నింగ్ వచ్చిన మీల్స్ తినకుండానే వెళ్ళిపోయాడు. అప్పటి వరకు విశాల్ గురించి గుర్తుకు రాని మణికర్కి తను చేసిన పని తెలిసిందంటే అక్క మొగుడని కూడా చూడకుండా చంపేస్తాడని భయం పట్టుకుంది. దాంతో మోక్ష విషయం విశాల్కి తెలియకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.
అదే రోజు మధ్యాహ్నం హారికని చూడక చాలా రోజులవుతుందని భయంతోనే హారికని చూడటానికి వచ్చారు లీవ్ తీసుకొని మరి ప్రసాద్ గారు, పల్లవి గారు. వాళ్ళు హారిక దగ్గరికి వస్తే పరిమళ గారు మళ్ళీ ఏదో ఒక గొడవ చేసి హారికని బాధ పెడతారేమోనని ఇన్నాళ్ళు దూరం ఉంటే డైలీ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ చూసి చాలా రోజులయ్యిందని పరిమళ గారు ఏమన్నా పట్టించుకోకూడదని ఫిక్స్ అయ్యి ఇంటికి వచ్చారు. అప్పటికే పనంతా పూర్తి చేసుకుని యశస్విని నిద్రపుచ్చి భోజనం చేస్తుంది హారిక మణికర్ గురించి ఆలోచిస్తూనే. పరిమళ గారు అప్పటికే తినేసి సోఫాలో కూర్చొని టీవీ చూసుకోవటమే పనిగా పెట్టుకున్నారు. కాలింగ్ బెల్ కొట్టగానే పరిమళ గారు విసుగ్గా హారిక వైపు చూస్తే హారిక ఒక నిట్టూర్పు విడిచి ఇక తప్పదన్నట్టు తింటున్న చేయిని కడుక్కొని వెళ్లి డోర్ తీయటమే ఎదురుగా పల్లవి గారిని, ప్రసాద్ గారిని చూసి ఏడుస్తూ గట్టిగా పల్లవి గారిని హత్తుకుంది. ఇన్నాళ్ళు తన మనసులో గూడు కట్టుకున్న బాధంతా ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక. వారిని చూసి హారిక సంతోషిస్తుంది అనుకున్న పల్లవి గారికి, ప్రసాద్ గారికి రివర్స్ లో హారిక ఏడుస్తూ వారి హక్కున చేరటంతో భయపడి, ఏమైంది హారిక, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైనా జరిగిందా, ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారా, చెప్పు హారిక అని కోపంగా పరిమళ గారి వైపు చూస్తూ అడిగారు. పరిమళ గారు వెటకారంగా, ఇక మాకు అదే పని కదా, మీ కూతుర్ని ఏడిపించకపోతే మాకు రోజు గడవదు మరి అని వెటకారంగా అంటుంటే పల్లవి గారు పళ్ళు నూరుకుంటూ ప్రసాద్ గారి వైపు చూస్తే ప్రసాద్ గారు కంట్రోల్ అన్నట్టు కళ్ళార్పారు. గొడవ పెద్దదయ్యేట్టు ఉందని హారిక తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, అలాంటిదేమీ లేదమ్మా, నేను చాలా బాగున్నాను, ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని చూడటం కదా, అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యాను అని పెదవుల మీద బలవంతంగా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో నవ్వు నటిస్తూ చెప్పి రండి లోపలికి అని వాళ్ళని లోపలికి తీసుకువచ్చింది. పరిమళ గారు మూతి తిప్పుకుంటూ, ఇక చేసుకోమ్మా మీ అమ్మ వాళ్ళకి మర్యాదలు, నేను పోతున్నాను అంటూ రూమ్లోకి వెళ్తూ ఉంటే పల్లవి గారు మూతి తిప్పుకొని విశాల్ నీ గురించి అడుగుతున్నాడు హారిక, 4 రోజులు మన ఇంటికి రారాదు, వాడు కూడా సెలవు పెట్టుకొని వస్తానంటున్నాడు, నువ్వు వస్తే అని బెంగగా అడిగారు. పరిమళ గారు కోపంగా వెనక్కి తిరిగి, మీ కొడుకు నన్ను ఎంతగా అవమానించాడు, వాడికి ఇంతకింత బుద్ధి చెప్పకుండా వదిలిపెట్టను అని మనసులో అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నారు. అప్పటికే అక్కడ పుట్టింటికి అన్ని మోస్తున్నావు అని అంటూ రోజు పరిమళ గారు అనటం గుర్తు చేసుకుని, లేదులే అమ్మా, నేను వచ్చేస్తే మణికర్కి ఇబ్బంది అవుతుంది, పైగా కొత్తగా వేరే జాబ్లో జాయిన్ అవుతున్నాడు, ఎక్కువ శాలరీ కూడా పెరిగింది, ఆ బిజీలో ఉన్నాడు, ఇప్పుడు నేను అక్కడికి వచ్చేస్తే తన పని తాను చేసుకోలేడు అమ్మా, రానులే. ఇంతకీ విశాల్ ఎలా ఉన్నాడంట, ఒక్కసారైనా వచ్చాడా అని అడిగింది అన్ని బాధలు మరిచి హారిక. లేదే, ఆ తర్వాత రోజు నుంచి ఇప్పటి వరకు రానే లేదు, వస్తే మళ్ళీ నిన్ను చూసి ఆవేశంలో ఏదో ఒక మాట అంటాడని, అది నీ కాపురానికి నష్టం చేస్తుందేమోనని రాలేదు. అయినా నువ్వు కూడా ఏంటే, అప్పుడేదో గొడవ జరిగిన దానికి ఇప్పటి వరకు వాడితో మాట్లాడకుండా ఇంత పంతంగా ఉండటం ఏంటి, వాడు నీ తమ్ముడే, నీతో పాటు కలిసి పుట్టినవాడు అని పల్లవి గారు సీరియస్ గా అన్నారు. హారికకి కొంచెం బాధ వేసినా, ఏం లేదులే అమ్మా, వాడితో మాట్లాడితే మళ్ళీ నా అత్తారింటిని ఏదో ఒకటి అంటూ తక్కువ చేస్తాడు, ఆ మాటలు వినలేక ఫోన్ చేయటం లేదు,
ఆయన ఎప్పటికప్పుడు మీ ద్వారా నా గురించి తెలుసుకుంటున్నాడుగా. నాకు తెలుసులే అని నవ్వుతూ అంది హారిక. ఇన్ని తెలిసిన నీకు వాడు నీకోసమే ఆలోచిస్తున్నాడని తెలుసుకోలేకపోయావా? వాడికి మాకంటే నువ్వే ముఖ్యమని నీకు తెలియదా? అని చిరుకోపంగా అడిగారు. ప్రసాద్ గారికి మ్యాటర్ ఎక్కడికో పోతుందని పల్లవి గారిని ఆపుతూ, మనం హారికని చూడటానికి వచ్చాము పల్లవి, తనని బాధ పెట్టడానికి కాదు అని గంభీరంగా చెప్పి, నా మనవరాలు ఎక్కడ హారిక అని అడిగారు. నిద్రపోతుంది నాన్న, రండి అంటూ వాళ్ళని లోపలికి తీసుకువెళ్తే యశస్వి ముద్దుగా నిద్రపోతూ కనిపించింది. తనని చూసి ప్రసాద్ గారు యశస్వి పక్కనే కూర్చొని తన తల నిమురుతూ, ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ? మీ అత్తయ్య నిన్నేమి అనటం, ఇబ్బంది పెట్టటం లేదు కదా అని ప్రసాద్ గారు కూడా అడగటంతో, హారిక చిరునవ్వుతోనే ఆయనని మభ్యపెడుతూ, నాకేంటి నాన్న, ఆ రోజు విశాల్ చేసిన రచ్చ తర్వాత ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ నా కోసం శ్రద్ధ తీసుకుంటున్నారు. చాలా బాగున్నాను నేనిప్పుడు అని వచ్చే కన్నీటిని బలవంతంగా ఆపుకొని, ఇంకా అక్కడే ఉంటే మళ్ళీ ఏడుస్తుందేమోనని భయపడి, నేను మీకు ఇప్పుడే భోజనం తీసుకువస్తాను అని హడావిడిగా బయటికి వెళ్తూ ఉంటే పల్లవి గారు ఆపి, మేము తినేసే వచ్చాము అని అన్నారు. కనీసం కాఫీ అయినా తాగుదురు అమ్మా, ఆగండి అంటూ కిచెన్లోకి వెళ్ళి అప్పటికప్పుడు కాఫీ కలుపుతూ విశాల్ బాగా గుర్తుకు వస్తూ ఉంటే కన్నీరు తుడుచుకొని, ఐ మిస్ యూ సో మచ్ విశాల్, అలాగని ఇక్కడ జరిగే ప్రతిది ఒక్కటి పుట్టింట్లో చెప్పి అత్తింటి పరువు తీయలేనురా. ఎంతైనా ఆడపిల్లని, ఒక ఇంటి కోడల్ని కదా, నా కుటుంబం గురించి మరొకరు తక్కువ చేయకూడదని అనుకోవటంలో తప్పులేదు కదా అని చిరునవ్వుతో అనుకుని కాఫీ కలిపి రూమ్లోకి వెళ్ళేసరికి విశాల్ పంపించిన కాలి పట్టీలు యశస్వి కాలికి పెడుతూ ఉన్నారు ప్రసాద్ గారు. హారిక అది చూసి కాఫీ ఇస్తూనే, ఇవన్నీ ఎందుకు నాన్న, వాడి కోసం దాచిపెట్టచ్చు కదా, ఉన్న డబ్బులు ప్రతిసారి ఇలా నాకే ఖర్చు చేస్తున్నారు. ఉంటే రేపు వాడికి ఏమిస్తారు చెప్పండి అని బాధగా అడిగింది హారిక. వాడే వాడి మేనకోడల కోసం స్వయంగా వెళ్ళి సెలెక్ట్ చేసి కొని మరీ పంపించాడు వీటిని తన మేనకోడలికి పెట్టమని. మరీ చెప్పాడు. ఇందులో మాదేమీ లేదు. అయినా వాడు మగాడు, రేపన్న రోజు వాడికంటూ ఒక గుర్తింపు సంపాదించుకోగలడు. కానీ ఆడపిల్లగా మేము నీకు తప్పకుండా పెట్టాలి హారిక. నువ్వు నీ అత్తింట్లో మా వల్ల ఎప్పటికీ తక్కువ కాకూడదు, ఇదే మేము కోరుకునేది అని సీరియస్ గా చెప్పి, కాఫీ తాగి ఒక గంట సేపు మాట్లాడాక ఇక బయలుదేరుతాము అని చెప్పగానే హారిక డల్ అయిపోయి, ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా అని అడిగింది. లేదురా, వెళ్ళాలి, మరొకసారి వస్తాము కదా అని హారిక నుదుటి మీద ముద్దు పెట్టి, జాగ్రత్త, ఏ కష్టం వచ్చినా నీకు నీ పుట్టిల్లు ఉందని మర్చిపోక అని చెప్పి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.